డబ్బులేని చొక్కపెంట స్వదేశాగమనం. ఈ నెల 15వ తారీఖున డాక్టర్ వెంగళరావు గారు లండన్ లో నూతన వైద్య ప్రక్రియలు నేర్చుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సందర్భంలో మా శుభాకాంక్ష. మీ జీవితకాంక్ష. డాడీ పేపర్ మీద కోపం చూపిస్తున్నారు. పేపర్ మీద కాదు, డాక్టర్ వెంగళరావు గారి మీద. వాడు ఇండియాకు తిరిగి వస్తున్నాడట. ఈ వార్త పరశురాం చూశాడంటే ఆ డాక్టర్ తిరుగు తపాలోనే నరకానికి పోతాడు. అదే నా భయం కూడా. వచ్చేవాడు కాముగా రావచ్చుగా. ఆ కోతి మొక్కలు పేపర్లో కూడా వేయించుకోవాలి. చూడు, రాగానే వాడిని పట్టుకుని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మన సంగతి బయటపడకుండా చూడాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను స్వదేశంలో ఉన్న రోజుల్లో నన్ను మీరెవరూ గుర్తించలేదు. అది మీ తప్పు కాదు. కానీ విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నన్ను నా సమర్థతని గుర్తించి నాకు ఇవాళ ఈ సన్మానం చేస్తున్నారు. ఇవాళ ఈ సన్మానం చేస్తుండకపోతే మిమ్మల్ని క్షమించేవాడిని కాదు. చాలా సంతోషం. డాక్టర్లు అంటే ఎవరు, అసలు వైద్యం అంటే ఏమిటి మీకు తెలియదు. విదేశాలకు వెళ్ళక ముందు నాకు తెలియదు. ఇదివరకు ప్రాణం మీదకి వస్తే భగవంతుడా రక్షించుకొని తూర్పు తిరిగి దండం పెట్టేవారు. కానీ ఇవాళ డాక్టర్లకు దండం పెడుతున్నారు. కనుక డాక్టర్లంతా నీతిగా, ధర్మంగా కూర్చున్నట్టుంది. హాస్పిటల్ తీసుకెళ్తాం. పదండి పదండి. ఓకే డాక్టర్. నమస్కారం సిఐ గారు. ఎందుకు వచ్చావు ఇక్కడ? నేనేమి మీ రౌడీ లిస్టులో లేనే. ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు వెళ్ళాను వివరాలు చెప్పడానికి. అనుమానించిన మనిషిని ప్రశ్నించే అధికారం ఉంది నాకు. అయితే చెప్తా వినండి. విదేశాల నుండి తిరిగి వచ్చిన ఈ డాక్టర్ గారు కొత్త ఆరోగ్య సూత్రాలు ఏమైనా నేర్చుకొచ్చారేమో తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు అర్జెంటుగా ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? మనసు ప్రశాంతంగా లేదు. ఎందుకని లేదు? అనుమానంతో ప్రతిరోజు మీరు సంటేస్తుంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది చెప్పండి. చూడు పరశురాం, ఒక పోలీస్ ఆఫీసర్ గా కాకుండా ఒక మిత్రుడిగా చెప్తున్నాను. నీలో ఉన్న పగను చంపు, ఆవేశాన్ని చల్లచ్చు. నీకు కావాలంటే నా పరపతిని ఉపయోగించి నీకెక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాను. ఆల్రెడీ వేట అనే ఉద్యోగంలో ఉన్నాను నేను. అది పూర్తయ్యాక ఇప్పుడు కానీ ఉద్యోగం. ఏమిటి కంగారు? అతనెవరో నన్ను వెంటాడుతున్నాడు డాడీ. ఎవడు వాడు? కన్నపిల్ల మొగుడు. కన్నపిల్ల మొగుడా? ఎవడమ్మా? రండి డాడీ. కదా ఎక్కడమ్మా? వాడు చూడండి. పైకి పిలిచి విషయం ఏమిటో కనుక్కోండి డాడీ. వద్దమ్మా. వాడు రోడ్డు మీద తిరిగే రౌడీలో ఉన్నాడమ్మా. వాడితో పెట్టుకుంటే మన ప్రెస్టేజ్కే భంగం. అతను నీకు తెలుసని చెప్పే డాడీ. పైగా నేను విదేశాల కంటే పై దేశాలు పంపిస్తానన్నాడు. విదేశాలకి? నువ్వు ఒంటరిగా కనిపించావని నిన్ను మాయ చేయడానికి ఏదో అనుంటాడమ్మా. అదే నాకేం భయం లేదమ్మా. అదే నీకేం భయం లేదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఏం గవర్నమెంటో ఏమిటో, ఎప్పుడో కరెంటు పోతూనే ఉంటుంది. ఏమైందమ్మా బేబీ? ఏమైంది? అతనే డాడీ. అతను మళ్ళీ వచ్చాడు. ఎవరమ్మా? కన్నపిల్ల మొగుడు.
నిద్రలో ఏదో కలవరించి ఉంటావమ్మా. లేదు డాడీ, నేను అసలు నిద్రపోలేదు. కరెంటు పోయింది. పెళ్లి కట్టం తెరిచాను. అతని కిటికీ దగ్గర నిల్చుని ఉన్నాడు. ముందు నేను చూస్తాను. నువ్వేం భయపడకమ్మా, నువ్వు పడుకో. నేను పోలీసులు ఫోన్ చేస్తాను. పడుకోమ్మా, పడుకో. హలో, నేను డాక్టర్ వెంగళరావుని మాట్లాడుతున్నాను. ఏమిటో చెప్పండి. చెప్పడానికి ఏముంది, ఆ పరశురాం మమ్మల్ని వెంటాడుతున్నాడు. వాడి సంగతి నేను చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పానుగా. నిప్పుల కుంపటి మీద కూర్చోబెట్టి నీకేం పర్వాలేదంటే ఎలాగండి? నేను వెంటనే ఏర్పాటు చేస్తాను, మీరు తొందరపడి నోరు జారకండి. చూడండి, నేను పిరికి మనిషి. పిరికి వాడిని బెదిరిస్తే నిద్రపోయే నిజాన్ని కూడా బయటకు కక్కేస్తాడు. ఆ విషయం గుర్తుంచుకుని తొందరగా చర్య తీసుకోండి. నిజం చెప్పకపోతే పరశురాం నిన్ను చంపుతానని భయపడుతున్నావు కదూ. నిజం చెబితే నిన్ను నేను చంపుతానని మర్చిపోకు. మాత్రలు వేస్తే జ్వరం తగ్గిపోతుంది. వెళ్ళు. తగ్గకపోతే సార్? తగ్గకపోతే మాత్రలు తీసుకురా, నేను వేసుకుంటాను. వెళ్ళు. ఏమిటి నీ జబ్బు? రేప్ చేయాలనుంటుంది. ఎందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏమిటి? ఇచ్చట వైద్యం చేయబడును అని బోర్డు ఉంది. నాకు రోగం ముదిరింది, వచ్చాను. రోగం? ఏమిటా రోగం? కన్నెపిల్ల. కన్నిపిల్ల? అదే, కనిపించగానే రేప్ చేయాలనిపిస్తుంది. డాడీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? కేసు ఇచ్చి వెళ్దామని వచ్చాను డాడీ. బాయ్. ఏమిటలా చూస్తున్నావు? ఇంకెలా చూడమంటావు? ఆ కీసిచ్చి వెళ్లిన చిన్నదాన్ని కిస్సు పెట్టుకోవాలని ఆత్రం నాలో పెరిగిపోతుంది. దిస్ ఇస్ టూ మచ్. ఏం చేయమంటావు? నా రోగం నన్ను ఊరుకోనివ్వటం లేదు. ఇన్నాళ్లుగా ఎవరిని రేప్ చేయాలని ఎదురు చూశాను. ఇప్పుడు మనిషి దొరికింది. పరశురాం, తొందరపడకు. నీ రోగానికి మంచి మందు ఇస్తాను, తొందరపడకు. నీ మందుతో నా జబ్బు నయం కాదు డాక్టర్. నీ చేత కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించిన మనిషి పేరు చెప్పే వరకు నీ కూతుర్ని రేప్ చేయాలన్న నా కోరిక నయం కాదు. చెప్పకపోతే రేప్ చేయక తప్పదు. అప్పుడు నువ్వు కోర్టుకు వెళితే కోర్టులో ఆమెను జాకెట్ చింపేడా, బుగ్గ గిల్లేడా, పెనుగులాట ఎలా ఎంతసేపు జరిగింది? నేను కాదు, అలా ప్రశ్నలు వేసేదే వాళ్ళు. పాపం నీ కూతురు ఏం సమాధానం చెప్తుంది? నోరు మూసుకుంటుంది. అప్పుడు నీలాంటి భ్రష్టుని కొనేసి కోర్టులో ఆమె కన్నెపిల్ల అని అబద్ధపు సర్టిఫికెట్ సృష్టించి కేసు నుంచి నేను బయటపడతాను. వద్దు, నీకు నమస్కారం పెడతాను. నా కూతురు అమాయకురాలు, దాన్ని ఏం చేయకు. ఏమీ చెయ్యి. ఆ పేరు చెప్పు. ఇప్పుడే చెప్పక్కర్లేదు. రాత్రి 8 గంటలకు వస్తాను, అప్పుడు చెప్పు. హలో, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఒంట్లో బాగోపోతే చూపించుకుందామని వచ్చాను. ఏమిటి జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్ అని. నీకు తెలియదులే. డాక్టర్, అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? చెప్పాడుగా ఆరోగ్యం బాగోలేదని. ఏమిటి అతను జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్. కాదు, మీరు భయంతో అబద్ధం చెప్తున్నారు. అతను 8 గంటలకు వస్తానని చెప్పడం నేను విన్నాను. నిజమండి, టెస్ట్ కోసం వస్తానన్నాడు. మిస్టర్ వెంగళరావు, మీరు ఆడే అబద్ధం విలువేమిటో మీకు తెలుసా? మీ ప్రాణం. ఎస్, అతను చలపతిని చంపాడు. ఇప్పుడు మిమ్మల్ని చంపుతాడు. మీరు నిజం చెప్తారు. సారీ, అతనికి నన్ను చంపాల్సిన అవసరం లేదు. నో. ఓకే, ఐ విల్ సీ. వసంతరామయ్య, పరశురాం డాక్టర్ వెంగళరావును కలుసుకున్నాడు. ఎందుకు వచ్చామని అడిగితే కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. చలపతిని తరిగి చంపినవాడు వెంగళరావును చంపాలని ఎందుకు చూడటం లేదు? చంపుతాడు. వాడి ద్వారా నీ పేరు తెలుసుకున్న తర్వాత. వెంగళరావు నా పేరు చెప్తాడంటావా? భగవద్గీత మీద చేపెట్టి అబద్ధం చెప్పొచ్చు కానీ పేక మీద కత్తి పెడితే ఎవడైనా నిజం చెప్తాడు. అయితే ఈ డాక్టర్ నువ్వు కంట కనిపెట్టి ఉండాలన్నమాట. అవును, 8 గంటలకు పరశురాం వెంగళరావుని తప్పకుండా కలుసుకుంటాడు. హలో డాక్టర్. ఏమిటి డాక్టర్ పేషెంట్లా తయారయ్యారు? అదే లేదు, ఐఎమ్ ఆల్ రైట్. నేను క్లబ్కు వెళ్తున్నాను, మీరు కూడా వస్తారేమోనని. నో, నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. ఎవరితో?
నాకు చెప్పకూడని మనిషి ఎవరబ్బా? కొంపదీసి సీక్రెట్ ఎక్కరా? హలో డాడీ నేను ఏమిటి? హార్ట్ అటాక్? ఈ అటాక్ ఏమిటి డాడీ? అబ్బే పేషెంట్ కలపకండి, నేనే చూడడానికి వస్తున్నాను ఇమీడియట్లీ. ఎవరికి డాక్టర్ హార్ట్ అటాక్? సుబ్రహ్మణ్య స్వామి గారిని లీడింగ్ లాయర్, అతనికి. నన్ను కూడా మీతో రమ్మంటారా? అక్కర్లేదు, నేనే అటెండ్ అవుతాను. డాక్టర్, హార్ట్ అటాక్ పేషెంట్ ను చూడటానికి వెళ్తూ స్టెథోస్కోపు బీపీ చెకింగ్ ఆపరేటర్స్ తీసుకెళ్తాం తెలీదా? పరశురామ్ ఉన్నాడమ్మా? ఉన్నా మీరు కొత్త రకం రిపోర్ట్ ఇవ్వటానికి అతని భార్య బ్రతికలేదు వెంగళరావు గారు. నన్ను నా బిడ్డను వాళ్ళు చంపేస్తారంటే భయపడి ఆ రోజులు అబద్ధం చెప్పానమ్మా. అలాగా? భయపడే విదేశాలకు వెళ్ళారా? లేదమ్మా, నేను ఇక్కడ ఉంటే నిజం బయట పెడతాన్ని వాళ్ళు నన్ను బలవంతంగా విదేశాలకు పంపించారమ్మా. అయితే ఇప్పుడు ఏ ధైర్యంతో నిజం చెప్పడానికి వచ్చారు? ధైర్యం కాదమ్మా, తిరిగితనం. నా కూతురు భవిష్యత్తు నాశనం కాకూడదన్న భయమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే నిజం చెప్పాలని వచ్చాను. నీ భర్తను చంపింది రాజేంద్రమ్మా, వాడు దశరామయ్య కొడుకు. వాళ్ళిద్దరే చలపతిని ప్రోత్సహించి దారుణాన్ని కొడిగట్టారు. ఈ నిజం పరశురాంకి చెప్పాలని వచ్చాను. నా బిడ్డనేమి చేయొద్దని చెప్పండి అమ్మా. తల్లి లాంటి మీరు చెప్తేనే నా బిడ్డ బతుకు నిలబడుతుంది. ఈ విషయం నేను చెప్పినట్టు మనకు తెలియనివ్వకండి. తెలిస్తే ఆ దశరామయ్య నన్ను బతకనీయడమ్మా, బతకనీయడు. ఇక మనం ఏ బెంగ లేకుండా బతకొచ్చు. ఆ పరశురామగాడికి మన గురించి చెప్పగలిగిన ఆఖరి ఆత్మ కూడా పంచభూతాల్లో కలిసిపోయింది. ఎవరది? వెంగళరావు ఆత్మేమో గాలి కదిలు. డాడ్, అదేమిటో చూసొస్తాను, మీరు కానివ్వండి. ఎవరది? ఎవరో పరిగెడుతున్నారు. పరశురామ్, బాబాయ్, అమ్మ బాబాయ్. పరశురామ్, బాబుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. బాబు కండగా నేను నందునా? నువ్వున్నావనే ధైర్యంతోనే ప్రాణాలకు తెగించాను. నువ్వు పగను కళ్ళల్లో పెట్టుకుని కార్చి పరశురామ్, బాబాయ్, అమ్మ బాబాయ్. పరశురామ్,
బాబుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. బాబు కండగా